సైన్యంలో మహిళా వివక్ష ఉంటుంది. ఎందుకంటే భద్రతా బలగాలు సరిహద్దుల్లో 24 గంటలు రాత్రి పగలు పనిచేయాలంటే మహిళలకు అది సాధ్యం కాదన్నటువంటి పేరుతో ఏ మెడికల్ అంటే సైన్యానికి సంబంధించిన ఆసుపత్రుల్లోనో ఆఫీస్ యాక్టివిటీల్లోనో మహిళలు ఉంచుతారు తప్పించి రెగ్యులర్ సైన్యంలో ఇదివరకు చాలా 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 లిమిటెడ్గా ఉండేది. ఇప్పుడు సైన్యంలో మహిళలకి పూర్తి స్థాయి స్వేచ్ఛ, మహిళలకి పూర్తి స్థాయి అధికారాలని మోడీ సర్కార్ కట్టబెడుతోంది. ఇప్పుడు ఏకంగా కీలకమైనటువంటి సిఐఎస్ఎఫ్ లాంటి బెటాలియన్లో 1025 మంది మహిళల్ని రిక్రూట్ చేస్తున్నట్టు ప్రకటించారు అమిత్ షా. వీళ్ళందరికీ ఈవెన్ కమాండెంట్ ర్యాంక్ ఆఫీసర్ పోస్టులు కూడా ఇవ్వబోతున్నారు. ఇందులో కోర్టు పాత్ర కూడా ఉంది. సుప్రీంకోర్టు గతంలో ప్రభుత్వాన్ని అడిగింది, ప్రశ్నించింది, అసలు మహిళలకి ఏం ప్రాధాన్యం ఇస్తున్నారంటే దాంట్లో వివక్ష ఉందన్నటువంటి విషయం కామెంట్లు చేసినటువంటి సందర్భంలో, అంతకుముందు సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో ఆ విధమైన రిస్ట్రిక్షన్స్ పెట్టుకొచ్చారు. మరి మీరు వచ్చి ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తే చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఆ అడుగుల్ని అమిత్ షాకి అప్పచెప్తే శరవేగంగా పూర్తి చేస్తున్నారు.